ఆంధ్ర బీజేపీకి ఒక శాపం ఉంటా వచ్చింది. దేశంలో బీజేపీ ఎదిగిన ప్రతిసారి కరెక్ట్‌గా ఆ టైంకి అవకాశాలు అందిపుచ్చుకోలేక నష్టపోతూ ఉంది. 1998లో జరిగినటువంటి ఉప ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో సొంతగా పోటీ చేసి 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. 18% ఓట్లు సాధించింది. అలాగే 7 అసెంబ్లీ స్థానాలు కూడా అంతకుముందు గెలుచుకున్నటువంటి పరిస్థితి. దాంతో ఇక బీజేపీ ఊపొచ్చేస్తుంది, నెక్స్ట్ ఎలక్షన్స్‌లో ఒంటరిగా పోటీ చేస్తే అయితే ప్రతిపక్షం లేదా అధికార పక్షం అని సంతోషపడుతున్నటువంటి సందర్భంలో 99లో అవసరమై అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కోసం ఎన్డీఏ ఏర్పాటు చేసుకుని అందులో తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణించాల్సి వచ్చింది. పర్యవసానం ఆనాటి ఎదుగుదల అక్కడితో ఆగిపోయింది. 12 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 7 ఎంపీలు కూడా గెలిచారు ఆ రోజున. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగానే పని చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే కేంద్రంలో తెలుగుదేశం మద్దతుతో ప్రభుత్వం మనుగడ సాగిస్తుండటం వల్ల జాగ్రత్తగా తొక్కివేయబడింది అనాలా, లేకపోతే ఏం చేయాలో ధైర్యం చాలక ఆగిపోయారనాలా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 2014కి ఊపు వచ్చింది, నరేంద్ర మోడీ ఊపు. కరెక్ట్గా ఈ దఫా మంచి ఊపు వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రాన్ని విభజించిందని కసితో ఉన్నారు జనం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంల మధ్య పోరాటంలో థర్డ్ పార్టీగా ఎమర్జ్ అవుతుంది అనుకున్న సందర్భంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీతో అంటే జాతీయ స్థాయిలో మోడీని ముందు పెట్టి అప్పటికి 2 సార్లు ఓడిపోయి ఉన్నాం కాబట్టి అందరితో కలుపుకు వెళ్ళాలంటూ తెలుగుదేశంతో కలిసి వెళ్ళింది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. తప్పని పరిస్థితులలో ఆ ఇంపాక్ట్తో మళ్ళీ రెండవసారి అవకాశం కోల్పోయింది. 2019లో 18-19 మళ్ళీ అదే తెలుగుదేశం వల్ల దెబ్బతింది. 2004 తర్వాత అదే తెలుగుదేశం వల్ల దెబ్బతిన్నది బీజేపీ. 2019 అప్పుడు కూడా మళ్ళీ దెబ్బతిన్నది బీజేపీ. మళ్ళీ పుంజుకునేటటువంటి సందర్భంలో మొన్న మళ్ళీ 2024లో తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు చూసాం. కనీసం ఆ పొత్తులో సెకండ్ పార్టీకి ఉండాల్సిన థర్డ్ పార్టీ స్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 5 రోజుల పాటు ఆంధ్రాలో ఉండబోతున్నారు. పర్టికులర్గా మొత్తం వ్యవహారాలన్నిటి సమీక్షించబోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఒంటరిగా ఎదుగుదామంటారా, జంటగా జనసేనతో కలిసి ముందుకు సాగుదామంటారా, లేదా కలిసి కూటమిగానే సాగుదామంటారా? భవిష్యత్తు దిశానిర్దేశం దానికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం మీద ఆధారపడినే ఉంది. బట్ విడిగా చేయొచ్చు, కానీ డేరింగ్గా లేదు. రెండో పాయింట్ ఏంటంటే తెలుగుదేశం అనుకూల మీడియా 40 సంవత్సరాల నుంచి దాన్ని కాపాడుకొస్తుంది. వైసీపీకి ఒక వర్గపు మీడియా ఉంది. బీజేపీ ఏ మీడియా లేనటువంటి పార్టీగా అనాథగా సాగుతున్నటువంటి వేళ ఏమన్నా సరైన ఆలోచన చేసుకుని ముందుకెళ్తారా, దిశానిర్దేశం చేయగలుగుతారా చూడాలి.